యా ఓకే. ఓకే అండి. ఓకే. అందరికీ కూడా నా ఆడియో అండ్ వీడియో క్లియర్ గా ఉంది. అండ్ టుడే టాపిక్ ఈజ్ లీడ్ జనరేషన్, ఫేస్బుక్ లీడ్ జనరేషన్. ఓకే. మీరు ఎంతమందికి తెలుసా అండి ఫేస్బుక్ లీడ్ జనరేషన్ గురించి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమందికి తెలుసు మీలో లీడ్ జనరేషన్ గురించి? సార్ నేను ప్రాక్టీస్ చేశాను, నాకు వచ్చు అన్నవాళ్ళు. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అందరూ ఒకసారి లో ర్యాంక్ చేస్తున్నాను. సార్ నాకు ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఓకే. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీరు లీడ్ జనరేషన్ టాపిక్ అన్నది మీరు నేర్చుకోవాలంటే దీనికన్నా ముందు బేసిక్ క్లాస్ మీరు తెలుసుకోవాలి. ఫేస్బుక్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి బేసిక్ క్లాస్ అనేది మీకు తెలవాలి. ఒక ఫేస్బుక్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఎలా లాగిన్ అవ్వాలి, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, బేసిక్ నాలెడ్జ్ అన్నది మీకు తెలిస్తేనే, ఓకేనా, బేసిక్ మీరు స్కిల్ ఏదైతే ఉందో అది నేర్చుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ టాపిక్ లీడ్ జనరేషన్ అనేది మీరు నేర్చుకోగలుగుతారు. అలా కాకుండా సార్ ఏదో మీరు లింక్ పెట్టారు, నేను సరే విందామని వచ్చానంటే మీకు ఏం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫేస్బుక్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఈ క్లాస్ ఏమీ అర్థం కాదు. ఓకే. ఓకే అండి. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి. ఓకే. ఓకే. నా స్క్రీన్ అందరికీ క్లియర్ గా ఉంది కదా? అందరికీ కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే. ఒకసారి చూడండి, నేను రీసెంట్ గా లీడ్ జనరేట్ చేశాను. అసలు నేను ఎంత మనీ పెడితే నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయో మీకు చూపిస్తాను. మనం డైరెక్ట్ క్రోమ్ లోకి వెళ్ళి facebook.com/యాడ్స్ మేనేజర్ అని సెర్చ్ చేయాలి. దిస్ ఈజ్ మై యాడ్స్ అండి. ఓకే. నేను రన్ చేసిన యాడ్స్ చూడండి. ప్రెజెంట్ అయితే ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే కాల్స్ వస్తాయి, నాకు ఆఫ్ చేశాను. ఇదిగోండి, ఇది నేను రన్ చేసిన యాడ్. నాగేంద్ర యాడ్స్. జస్ట్ దీనికి క్యాంపెయిన్ నేను పెట్టుకున్న నేమ్ వచ్చేసి నాగేంద్ర యాడ్స్. ప్రెజెంట్ ఆఫ్ లో ఉంది, నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నాకు ఫ్రీ అయిన తర్వాత నేను ఆన్ చేసుకుంటా. మనం ఎప్పుడు ఆన్ చేసుకుంటే అప్పుడు కాల్స్ వస్తాయి, ఎప్పుడు ఆఫ్ చేసుకుంటే అప్పుడు కాల్స్ ఆగిపోతాయి. మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి. వెయిట్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ క్యాంపెయిన్. ఇంచుమించు ఎంతమంది రీచ్ అయింది చూడండి. 4979 మందికి రీచ్ అవ్వింది. ఓకే. ఎంత కట్ అయింది? 302 రూపీస్ అండి. $302 పెడితే 4979కి రీచ్ అవ్వని ఎన్ని కాల్స్ వచ్చినాయి అంటే 71 కాల్స్ వచ్చినాయండి నాకు. ఎన్ని కాల్స్? 71 కాల్స్. ఆల్రెడీ నేను ఇన్విటేషన్ ఇచ్చాను, నేను వచ్చిన కాల్స్ అందరికి. ఇప్పుడు మీటింగ్ వినడానికి ఆల్రెడీ ఒక 8 మెంబర్స్ రెడీగా ఉన్నారు నా దగ్గర. ఐ మీన్ బీమా మీటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మీటింగ్ వినడానికి 8 మెంబర్స్ వచ్చారు నా దగ్గరికి. ఓకే. ఎంతమందిలో? ఈ 71 మందికి ఇన్విటేషన్ ఇస్తే వీళ్ళలో ఒక 28 మంది, 29 మంది వరకు మీటింగ్ వింటానన్నారు. దీంట్లో ఒక 10-15 మెంబర్స్ మీటింగ్ అటెండ్ అవుతే దీంట్లో ఒక 8 మెంబర్స్ బీవై మీటింగ్ తర్వాత ఫిల్టర్ అయ్యి ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారండి నా దగ్గర. ఓకే. నెక్స్ట్ మీటింగ్ వినడానికి. దిస్ ఈస్ ద లీడ్ జనరేషన్. ఈ విధంగా మనం లీడ్ జనరేషన్ చేయాలి. ఇలా లీడ్స్ జనరేట్ చేయడం వల్ల మీరు లీడ్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు మనందరికీ కామన్ ప్రాబ్లం ఏంటంటే లీడ్ జనరేషన్. చాలా మందికి లీడ్స్ రావట్లేదు. బయట మనం ఎంతో డబ్బులు పెడుతున్నాం. లోకల్ యాప్ అని, షేర్ చాట్ అని, వీటన్నిటిలో పెడుతున్నాం కానీ బట్ మనం అనుకున్న రిజల్ట్ రావట్లేదు. ఓకే. సార్ అసలు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి? లీడ్స్ ఎలా జనరేట్ చేయాలంటే నేను ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉండాలండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. దిస్ ఈజ్ మై ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ పేజ్ నాగేంద్ర ఎఫ్ఎల్పి. మీకు కనిపిస్తుంది కదా? ఇది నా పేజ్ అండి, నాగేంద్ర ఎఫ్ఎల్పి పేజ్, ఫేస్బుక్ పేజ్. ఇక్కడ చూడండి, నేను ఏంటంటే లీడ్ జనరేషన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఒక పేజ్ క్రియేట్ చేసుకుని ఒక కవర్ పిక్ పెట్టుకున్నాను అండ్ ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాను. ఇక్కడ జస్ట్ చిన్న బయో ఇచ్చాను నా గురించి. అండ్ ఈ విధంగా కొన్ని నా పిక్స్ ఇవన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేశాను. ఇది పేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీడ్ జనరేషన్ చేయాలంటే మనకి ఫేస్బుక్ పేజ్ అన్నది ఉండాలి. ఓకే. వీళ్ళు ఎంతమందికి ఫేస్బుక్ పేజ్ ఉంది? నేను ఒకసారి లో రన్ చేస్తాను. సార్ నాకు ఫేస్బుక్ పేజ్ ఉంది అన్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి.
యా, ఓకే. ఫేస్బుక్ పేజ్ ఉంది. ఓకే. ఓకే. కంపల్సరీ మనకి లీడ్ జనరేషన్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్ అన్నది ఉండాలి. ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి మీకు ఒకసారి చూపిస్తాను. సేమ్ ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా ఒకే రకంగా ఉంటుందండి, అది చేంజ్ ఏమి ఉండదు. ఫస్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది నా అకౌంట్ నేమ్, మేఘన నాయుడు. మా అమ్మాయి పేరు మీద క్రియేట్ చేశాను అకౌంట్. ఓకేనా, దిస్ ఈజ్ ద అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ అకౌంట్ యూజ్ చేసుకుని నేను లీడ్స్ రన్ చేశాను. ఓకే. ఇప్పుడు లీడ్స్ ఎలా రన్ చేయాలని నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. ఫేస్బుక్ అకౌంట్ ఉండిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలి, ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎవరికైతే వచ్చో, ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ స్టెప్. సార్ నాకు ఇంకా ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అంటే మీరు ఫస్ట్ ఆ బేసిక్ క్లాస్ ఏదైతే ఉందో అది నేర్చుకుని దీంట్లోకి రావాలి. ఓకే. ఓకే అండి. ఒకసారి చూడండి, ఇప్పుడు జస్ట్ ఏం కాదు, మనం ఒక పేజ్ క్రియేట్ చేయాలంటే మీకు కార్నర్ లో లాస్ట్ లో మెనూ బటన్ ఉంటుంది. నాకు ల్యాప్టాప్ కాబట్టి ఈ విధంగా పైన ఉంది జస్ట్ మెనూ బటన్. మీకైతే లాస్ట్ లో మనకి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళినప్పుడు లాస్ట్ ఉంటది కదండి 3 లైన్స్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో చూడండి, పేజ్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటది. పేజ్, ఈ పేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి, పేజ్. ఓకే. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు నేను చెప్పింది అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చాట్ బాక్స్ అవైలబుల్ ఉన్న మెసేజ్ చేయండి నాకు. నేను చాలా స్లోగా చెప్పుకెళ్తాను, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎవ్రీవన్ మెసేజ్ చేయండి. ఓకే. ఓకే. క్లియర్ క్లియర్ క్లియర్, ఇంతవరకు నేను చెప్పింది చెప్తున్నానుగా. మీకు బేసిక్ క్లాస్ తెలవకపోతే మీకు ఇది అర్థం కాదు, నేను చెప్పింది కూడా అర్థం కాదు, నేను మాట్లాడే వర్డ్స్ కూడా అర్థం కావు. మెయిన్ ఫేస్బుక్ గురించి అసలు బేసిక్ నాలెడ్జ్ తెలవకపోతే. ఓకే. ఓకే, జస్ట్ ఏం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. మన ఫేస్బుక్ అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత మనం మన అకౌంట్ కి ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. పేజ్ క్రియేట్ చేసుకోవాలి. పేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, జస్ట్ మనం మెనూ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ వస్తుంది. పేజ్ అనే ఆప్షన్ వస్తుంది, పేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే. పేజ్ సేమ్ మీ మొబైల్లో కూడా ఇలాగే వస్తుంది. కాకపోతే నాకు ఏంటంటే ఇది సిస్టమ్ కాబట్టి, ల్యాప్టాప్ కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ మనం ఎంటర్ చేస్తే ఇక్కడ పక్కన అన్ని కనిపిస్తుంది. మీకు అయితే ఇలా కనిపిస్తాం, జస్ట్ ఇది మాత్రమే కనిపిస్తుంది, ఈ ఈ విధంగా మీకు కనిపించదు. ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పేజ్ కి ఒక నేమ్ ఇచ్చుకోవాలండి, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఏదో పెట్టాను, పేజ్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్. చూడండి, ఇది నా ఫేస్బుక్ పేజ్ కి ఒక నేమ్ పెట్టాను, ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ చూడొచ్చు, నేమ్ ఇక్కడ వచ్చింది. నేను ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తానో అది ఇక్కడ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీ అంటే మనం అసలు దేనికి సంబంధించి పేజ్ క్రియేట్ చేస్తున్నాం. మనం దేనికి సంబంధించి అంటే బిజినెస్ కు సంబంధించి. ఓకేనా, లేదంటే ఇంకోండి హోమ్ బిజినెస్, ఇక్కడ ఇచ్చుకోవచ్చు కొన్ని కేటగిరీస్. లేదంటే జాబ్స్ అండ్, చూడండి జాబ్స్ అండ్ ఆక్యుపేషన్, లేదంటే ఆంటర్ప్రీనర్. ఓకే. ఒకసారి ఉండండి. లేదంటే బిజినెస్ డెవలపర్, బిజినెస్ డెవలప్మెంట్, లేదంటే బిజినెస్ కన్సల్టెంట్. ఈ విధంగా కొన్ని మనకి రిలేటివ్స్ గా మనం అసలు దేనికోసం ఈ పేజ్ క్రియేట్ చేస్తున్నాం అన్న దాని గురించి కొంచెం ఈ విధంగా మనకి రిలేటివ్ గా ఉన్నాయని ఇచ్చుకోవాలి. లేదంటే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఇక్కడ ఐ మీన్ అది ఎక్కడ చూపించాలండి మనకి, చూపిస్తానే. లేదంటే జాబ్ ఆపర్చునిటీస్.
లేదంటే ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ, లేదంటే రిక్రూటర్. ఓకే, రిక్రూటర్. ఓన్లీ 3 కేటగిరీస్ సరిపోతాయి. 3 కేటగిరీస్ సరిపోతాయి. జస్ట్ నేను రిక్రూటర్ తీసేస్తున్నాను. జస్ట్ 3 కేటగిరీస్ అండి, ఏవైనా 3 కేటగిరీస్ ఇచ్చుకోవాలి మనకి రిలేటివ్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బయో, మన పేజ్ కి ఒక బయో ఇచ్చుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకే, ఇక్కడ మనం ఏదైతే బయో, వెయిట్ అండ్ వెయిట్, ఇక్కడ మనం ఏదైతే బయో ఇస్తామో ఆ బయో అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుందా? ఇక్కడ ఏదైతే మనం బయోలో ఎంటర్ చేసామో ఇక్కడ మనకు కనిపిస్తుంది మన పేజీలో ఈ విధంగా. అంటే అవతల పర్సన్ కి షో విత్. ఓకే, ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఓకేనా, ఈ స్టెప్ అయిన తర్వాత క్రియేట్ పేజ్. ఫస్ట్ మన పేజ్ కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. తర్వాత మనకి రిలేటివ్స్ గా ఉన్న కొన్ని కేటగిరీస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే బయో ఇచ్చుకోవాలి. ఆ బయోలో ఏదైనా ఇవ్వచ్చు మీకు నచ్చింది. మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీకు నచ్చింది ఇవ్వచ్చు. నేనైతే జస్ట్ మీకు తెలవడం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ స్టెప్ క్రియేట్ పేజ్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేయాలి. క్లియర్ గా ఉందా? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఇంతవరకు క్లియర్ గా ఉందా? ఇంతవరకు క్లియర్ గా ఉందా? ఎవరి వన్ ఒకసారి మెసేజ్ చేయండి. ఇంతవరకు క్లియర్ గా ఉందా? చాట్ బాక్స్ ఆన్ లో ఉంది. వెయిట్ అండ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే, క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే అండి, క్లియర్ గా ఉంది. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు క్రియేట్ పేజ్, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ క్రియేట్ పేజ్. ఓకే, ఇలా మనకి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తుంది. క్రియేటెడ్, చూసారా క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కొన్ని ఫిల్ చేయాలి మనం. ఇక్కడ చూడండి పేజ్ హెల్త్ ఉంది చూసారా, ఫెయిర్ గా ఉంది. ఇది గుడ్ గా ఉండాలి. హెల్త్ అనేది మనం అన్ని కంప్లీట్ గా ఫిల్ చేస్తా ఉంటే హెల్త్ పెరుగుతుంది, పేజ్ హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక వెబ్సైట్ ఇచ్చుకోవాలి. మనకి వెబ్సైట్ లేదనుకోండి, దాన్ని ఎంటీగా వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకే, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు, వెబ్సైట్ లేకపోతే ఎంటీగా వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఫోన్ నెంబర్. ఇక్కడ చూడండి ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. మనకి ఇక్కడ చాలా కంట్రీస్ ఉంటాయి, దీంట్లో మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. అని మన నెంబర్ ఇచ్చుకోవాలి. ఏదైతే మీరు బిజినెస్ కోసం యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇచ్చుకోండి. ఓకే, అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చుకోవాలి. ఓకే, ఆల్రెడీ నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాను, meghna4ever143@gmail.com. ఓకే, అండ్ లొకేషన్ అడ్రస్ అన్నప్పుడు మీ అడ్రస్ పెట్టేసేయండి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ మన పేజ్ ఏదన్నా ఈ పేజ్ ద్వారా మనం యాడ్స్ రన్ చేసినప్పుడు మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్ ఉంటాం, టైం కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఓపెన్ ఎట్ సెలెక్టెడ్ అవర్స్, ఆల్వేజ్ ఓపెన్. ఆల్వేజ్ ఓపెన్ అంటే మనం ఏదన్నా మన పేజ్ ఏదైతే ఉందో అది 24 hours షో అవుద్ది అవతల వాళ్ళకి. లేదు మనం లిమిటెడ్ టైం పెట్టుకుంటే ఆ టైంలో మాత్రమే షో అవుద్ది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా లీడ్ జనరేట్ చేసినప్పుడు వాళ్ళకి రెస్పాండ్ బాగుంటే మనకు లీడ్స్ ఎక్కువ రీచ్ అవుతాయి. మనం కాల్ చేసిన వాళ్ళకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మనకు లీడ్స్ కూడా తగ్గుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ టైం పెట్టుకుందాం, ఓపెన్ అంటే సెలెక్టెడ్ అవర్స్ అని పెట్టుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మండే ఉంది, మండే ఏ టైం నుంచి, ఒకవేళ ఒక 9 to 9:32, లేదంటే ఇక్కడ చూడండి 9:30. ఓకేనా, 9:30 AM టు వెయిట్ అండి, ఇక్కడ టైం వస్తుందండి మనకి. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 9:30 అండ్ క్లోజింగ్ టైం ఎప్పుడు వరకు. క్లోజింగ్ టైం వచ్చేసి మనకి 4:30 పెడుతున్నాను నేను. ఓకే, 4:30. అండ్ నెక్స్ట్ సేమ్ ట్యూస్డే, సేమ్ మళ్ళీ 9:30 అండ్ క్లోజింగ్ టైం. టైం అన్నది చాలా ఇంపార్టెంట్, టైం ఇచ్చుకోవాలి. సేమ్ 4:30, 16:30 అంటే 4:30, ఈవినింగ్ 4:30. అండ్ సేమ్ వెన్స్డే 9:30. ఓకే, అండ్ సేమ్ మళ్ళీ 4:30, ఈవినింగ్ 4:30. సేమ్ ఇలా మొత్తం
టైం సెట్ చేసుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకి అవైలబుల్ టైం ఏది. వెయిట్ 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 వెయిట్. ఓకే, 4:30. జస్ట్ నేను అక్కడ సరిపెట్టేస్తున్నాను. ఓకే, ఈ విధంగా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోవాలి, వెబ్సైట్ లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, ఎంటీగా వదిలేసేయండి. నెక్స్ట్ మన ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి, మన వాట్సాప్ నెంబర్, బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ పైకి ఇలా స్క్రోల్ చేసి టైం ఇచ్చుకోవాలండి ఇక్కడ, హవర్స్. ఓకేనా. ఓకేనా, క్లియర్ గా ఉంది ఇంతవరకు. ఇది కూడా క్లియర్ గా ఉందా, సెకండ్ స్టెప్ ఇది కూడా క్లియర్ గా ఉందా, ఒకసారి మెసేజ్ చేయండి. ఇది కూడా క్లియర్ గా ఉందా, ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే. ఓకే. యా, ఓకే, ఓకే, క్లియర్ క్లియర్. క్లియర్. ఒకసారి రిపీట్ చేయండి. జస్ట్ ఏం కాదండి, ఈ సెకండ్ స్టెప్ లో ఏంటంటే మనకి ఫస్ట్ ఇలా మనం ఇంతకు ముందు ఏం చేసాం, పేజ్ నేమ్ ఇచ్చుకున్నాం, ఆ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాం, మన బయో ఇచ్చుకున్నాం, అండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం, మన పేజ్ దేనికి సంబంధించింది. నెక్స్ట్ మీద క్లిక్ చేసాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లో వచ్చేసి ఆ మన మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. బట్ మనకు వెబ్సైట్ లేకపోతే ఎంటీగా వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి మన నెంబర్ ఏదైతే ఉందో, మన బిజినెస్ నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఓకే. అండ్ మన అడ్రస్, లొకేషన్ అనేటప్పటికి మీ అడ్రస్ పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఎట్ సెలెక్టెడ్ అవర్స్, అంటే మన టైం అన్నది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైం అవైలబుల్ లో ఉంటాం మనం. అవర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి నెక్స్ట్ స్టెప్ వెళ్ళింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాడ్ ప్రొఫైల్ పిక్చర్. ఇక్కడ చూడండి ఇది ఎంటీగా ఉంది కదా, ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కూడా లేదు, ఎంటీగా ఉంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక కవర్ ఫోటో ఇచ్చుకోవాలి అండ్ ప్రొఫైల్ పిక్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలవడం కోసం ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి ఇచ్చేస్తాను. జస్ట్ ఇది చూడండి, నేను కవర్ ఫోటో ఇది ఇస్తాను. సారీ, ప్రొఫైల్ పిక్ ఇది ఇచ్చానండి. ఇది నా ప్రొఫైల్ పిక్. చూడండి అక్కడ ప్రొఫైల్ పిక్ పెట్టగానే ఇక్కడ ప్రొఫైల్ పిక్ చూపించింది. అండ్ నెక్స్ట్ కవర్ ఫోటో కూడా ఇచ్చుకోవాలి. ఆల్రెడీ మీరు కవర్ ఫోటో అన్నది సెట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, జస్ట్ చూడండి కవర్ ఫోటో వచ్చేసి నేను మేనేజర్ అయింది పెట్టాను. దీన్ని మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలి అక్కడికి. వెయిట్ అండ్ వెయిట్ వెయిట్. అది అవ్వట్లేదు. ఓకే అండి, వాళ్ళు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఈ విధంగా కవర్ ఫోటో ఇచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాడ్ యాక్షన్ బటన్, ఎక్కడి నుంచి అయినా ఇచ్చుకోవచ్చు. యాక్షన్ బటన్ ఆప్షన్ తర్వాత అయినా చూపిస్తుంది మనకి. యాక్షన్ బటన్ మీన్స్ ఏంటంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్షన్ బటన్ అంటే రైట్, అది నెక్స్ట్ చూపిస్తానులేండి. ఓకేనా. ఈ ఈ ఇక్కడ ఈ స్టెప్ లో వచ్చేసి మనం ప్రొఫైల్ పిక్ ఇచ్చుకోవాలి అండ్ కవర్ ఫోటో ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఈ స్టెప్ లో చేయవలసింది ఇదే. అర్థమైందండి. ఒకసారి మెసేజ్ చేయండి, ఈ స్టెప్ కూడా అర్థమైందా మీకు, ఈ స్టెప్ కూడా అర్థమైందా, ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఓకే, జస్ట్ ఏం కాదు, ఇది చాలా ఈజీ. దీంట్లో మనం ప్రొఫైల్ పిక్ ఇచ్చుకుంటాం అండ్ కవర్ ఫోటో ఇచ్చుకుంటాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అయిపోయిందిగా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం సబ్మిట్ చేసే కొలది ఇక్కడ లైన్ అన్నది పెరుగుతా వస్తుంది, పేజ్ హెల్త్ అన్నది పెరుగుతా వస్తుంది. ఇప్పుడు చూడండి, పేజ్ హెల్త్ గుడ్, ఇందాక దాకా ఫెయిర్ లో ఉంది, ఇప్పుడు గుడ్ అని వచ్చింది చూసారా. ఈ విధంగా గ్రీన్ కలర్ లోకి రావాలండి. మనం అన్ని సబ్మిట్ చేసుకుంటా వెళ్తానే గ్రీన్ కలర్ లో, అలా గ్రీన్ కలర్ లో ఉంటేనే అప్పుడు మాత్రమే పేజ్ క్రియేట్ అవుతుంది, లేకపోతే క్రియేట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు సేమ్ కనెక్ట్ వాట్సాప్ టు యువర్ పేజ్, మన వాట్సాప్ కూడా పేజ్కి లింక్ చేసుకోవాలంటే ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఈ స్టెప్ లో మనం ఏం చేయాలంటే మన వాట్సాప్ ఏదైతే ఉందో ఈ పేజ్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందాక చెప్పినట్లుగానే మన కంట్రీ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి మనం.
ఇండియా. ఇప్పుడు దీంట్లో ఇండియా ఉంటుంది, మనకి ఇండియా. ఓకే. అండ్ మన నెంబర్, వాట్సాప్ నెంబర్. ఓకే. మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి మాత్రమే కాల్స్ వస్తే ఆ నెంబర్కి మాత్రమే వాళ్ళు డైరెక్ట్ మెసేజ్ ఇస్తారు. ఇక్కడ పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే నెంబర్ ఇస్తామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు పేజ్ క్రియేట్ చేయాలి, మీకు లీడ్స్ రన్ చేయాలంటే మళ్ళీ మీ పేరు మీద నేను ఒక పేజ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మీ నెంబర్ పెట్టి నేను ఒక పేజ్ క్రియేట్ చేసి నేను లీడ్స్ రన్ చేస్తే కాంటాక్ట్స్ అన్ని మీకు వస్తాయి. అలా కాకుండా నా నెంబర్ ఇచ్చుకుని నేను పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ ద్వారా నేను లీడ్స్ రన్ చేస్తే కాంటాక్ట్స్ అన్ని డైరెక్ట్ నాకు వస్తాయి. అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా మంది ఏంటంటే డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కాల్ చేసి మీరు మాకు ఇంత మనీ ఇవ్వండి, నేను మీకు కాల్స్ వచ్చేలా చేస్తాను, మీకు నేను లీడ్స్ రన్ చేస్తానని చెప్తారు. వాళ్ళ లీడ్స్ ఎలా రన్ చేస్తారంటే మీ పేరు మీద ఇలా ఒక పేజ్ క్రియేట్ చేస్తారు. మీకు మీకు ఒక పేజ్ క్రియేట్ చేసి మీ ప్రొఫైల్ అంతా ఇక్కడ సబ్మిట్ చేసి ఒకనే మీ నెంబర్ ఇక్కడ ఇచ్చి వాళ్ళు ఈ విధంగా ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ ద్వారా మీకు లీడ్స్ రన్ చేస్తారు. మనం ఏదైతే పేజ్ క్రియేట్ చేస్తామో ఆ పేజ్ ద్వారానే మనం లీడ్స్ రన్ చేయగలుగుతాం. ఓకేనా? గెట్ కోడ్ క్లిక్ చేస్తే మనకి కోడ్ వస్తుంది, వాట్సాప్ వస్తుందండి. ఓకే. 15837 ఇలా మన వాట్సాప్ కి ఒక కోడ్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఓకే. కన్ఫర్మ్. వాట్సాప్ అకౌంట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ పేజ్. క్రియేట్ అకౌంట్ కనెక్ట్ అయిపోయిందండి. ఓకే. నెక్స్ట్ మీకు జస్ట్ ఈ స్టెప్ లో ఏమీ లేదు. మన వాట్సాప్ ఏదైతే ఉందో మన పేజీకి లింక్ చేసుకోవడమే. అర్థమైందండి? ఈ స్టెప్ లో అర్థమైందా? అర్థమైందండి? ఈ స్టెప్ లో అర్థమైందా? నేను మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీకున్న ప్రతి డౌట్ కూడా నేను లాస్ట్ లో ఆన్సర్ చేస్తాను. మీకున్న ప్రతి డౌట్ కూడా నేను లాస్ట్ లో ఆన్సర్ చేస్తాను. ఓకే. నేను చెప్పి మీకు అర్థమవుతలేవో లేవో ఫస్ట్ దానికి రెస్పాండ్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా లాస్ట్ లో నన్ను అడుగుతారు కానీ దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే. ఈ స్టెప్ లో ఏం కాదు, మనం జస్ట్ మన బిజినెస్ వాట్సాప్ ఏదైతే ఉందో మన వాట్సాప్ అనేది మన పేజీకి లింక్ చేసుకోవడం. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇన్వైట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఇంకా ఫాలోవర్స్ పెరగాలి, మనకి ఫ్రెండ్స్ లిస్ట్ పెరగాలంటే ఇన్వైట్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్వైట్ చేయట్లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానా? ఓకే. ఇక్కడ చూడండి, స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ యువర్ పేజ్ అంటే నోటిఫికేషన్ కావాలా లేదా ఆన్ చేసుకోండి. మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ఈమెయిల్స్ అబౌట్ యువర్ పేజ్ అంటే ఇది కావాలంటే ఆన్ చేసుకోవడం, లేదంటే లేదు. అంటే మార్కెటింగ్ ప్రమోషన్ కి సంబంధించిన ఈమెయిల్స్ కానీ ఇవన్నీ కానీ పేజ్కి రావాలంటే కావాలంటే ఆన్ లో పెట్టుకోవడం, లేకపోతే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ డన్. డన్. డన్ అయిపోయిందండి. పేజ్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? పేజ్ క్రియేట్ అయిపోయింది. చూడొకసారి. ఈ విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ చూపెడతాయి, ఆ పేజ్ ఎలా వాడాలి ఏంటన్నది. ఓకే. వెయిట్ అండ్ 1 minute. 1 minute. ఓకే. చూడండి, పేజ్ క్రియేట్ అయిపోయింది జస్ట్ 10 నిమిషాల్లో. చూసారా? ఇదిగోండి కవర్ ఫోటో. ఎవరైనా చూడాలంటే ఈ విధంగా కవర్ ఫోటో కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ నా ప్రొఫైల్ పిక్. ఎవరన్నా ప్రొఫైల్ పిక్ చూడాలంటే ఇక్కడ మనకి ఫాలోవర్స్ తో పని లేదు. ఫాలోవర్స్ పెంచుకోవాలి కానీ లీడ్స్ జనరేషన్ చేసేటప్పుడు ఫాలోవర్స్ తో పని లేదండి. ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా మన పోస్ట్ అన్నది వెళ్ళిపోయింది, లీడ్స్ అన్నీ వస్తాయి. ఫాలోవర్స్ తెచ్చుకోవాలి మంచిదే, అంటే ఫ్రీ వర్షన్ లో సంపాదించాలంటే. కానీ లీడ్స్ జనరేషన్ చేయాలంటే మాత్రం ఫాలోవర్స్ తో సంబంధం లేదండి. ఓకే. ఈ విధంగా పేజ్ క్రియేట్ చేయాలి. చూడండి, పేజ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నా బయో అంతా వచ్చేసింది. ఇదిగోండి, హోమ్ బిజినెస్, జాబ్స్ అండ్ ఆక్యుపేషన్, బిజినెస్ కన్సల్టెంట్, అండ్ అడ్రస్, అండ్ మెయిల్ ఐడి. ఓకే. అండ్ బయో ఇంకా కావాలంటే బయో ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి అన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ కి ఇక్కడ చూడండి, కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కనెక్ట్ అకౌంట్ అని ఇక్కడ నుంచి నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నా పేజ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ పేజ్ అది ఇక్కడ లింక్ చేస్తాను నేను. ఇదిగోండి, నాగేంద్ర మేనేజర్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ లింక్ చేస్తాను నేను. ఓకేనా? ఓకే. ఈ విధంగా మనకి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇన్స్టాగ్రామ్ కనెక్టెడ్. చూసారా? కనెక్ట్ అయిపోయిందండి. ఇదిగోండి, వ్యూ డీటెయిల్స్. డీటెయిల్స్ కావాలంటే నాగేంద్ర రాజమండ్రి
యూజర్ నేమ్ నాగేంద్ర మేనేజర్ అండ్ వాట్సాప్ లింక్. వెబ్సైట్ వచ్చేసి ఇదిగోండి వాట్సాప్ లింక్. ఇదంతా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓకేనా, కనెక్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం మన పేజ్ కి మన ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నది మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇంతవరకు అందరికీ క్లియర్ గా అర్థమైందా? ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అందరికీ క్లియర్ గా అర్థమైందా? జస్ట్ 5 నిమిషాల్లో పేజ్ క్రియేట్ చేయొచ్చు. చూడండి, 5 నిమిషాలు. ఓకే, సరే ఎవ్రీవన్ మెసేజ్ చేయండి. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? ఓకే, ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అసలు ఈ పేజ్ క్రియేట్ చేయడం నేర్చుకోండి. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఒక పేజ్ క్రియేట్ చేయండి. పేజ్ క్రియేట్ చేసిన తర్వాత సార్ నేను పేజ్ క్రియేట్ చేశాను, పేజ్ వచ్చింది. ఆ వచ్చిన పేజ్ ఏం చేయాలి? మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకోండి. ఈ రోజు ఈ పని చేయండి. మీరు ఇది చేసిన తర్వాత రేపొద్దున లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, లీడ్స్ ఎలా రన్ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, అది అన్నది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా, అండ్ నేను అంటే రన్ చేసిన లీడ్స్ చూపిస్తాను. ఇది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలో అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఇది ఫోన్ లో చూడాలంటే ఫోన్ లో మెటా యాడ్స్ అని ఒక యాప్ ఉంటుందండి. ఓకే, నేను ఒకసారి స్క్రీన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, వెయిట్, నేను ఒకసారి నా మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడైతే స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదా? ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మెటా యాడ్స్ అని మనకు ఒక యాప్ ఉంటుంది. ఇది కూడా మెటా యాడ్స్. ప్లే స్టోర్ లోకి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఫోన్ యూజ్ చేసి లీడ్స్ రన్ చేయాలి, యాడ్స్ రన్ చేయాలంటే ఈ యాప్ ఉండాలి మీకు, మెటా యాడ్స్. ఓకే, మెటా యాడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి నేను రన్ చేసింది. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రెసెంట్ ఆఫ్ చేశాను. దీనికి కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఆన్ చేశానా అది యాక్టివేట్ అయిపోతుంది. యాడ్ యాక్టివేట్ అయిపోతుంది, నాకు కాల్ స్టార్ట్ అయిపోతాయి. బట్ దీంట్లో ఏంటంటే నేను ఒక వీడియో కంటెంట్ తీసుకున్నాను. నా దగ్గర ఒక వీడియో ఉంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి నేను చేసిన వీడియో. ఇక్కడ చూడండి, ఎక్కువ రిజల్ట్ మీకు రావాలి అంటే మీరు ఏదో బ్రౌచర్ పెడతానో లేదంటే ఏదో పోస్ట్ పెడతానో పెద్ద రిజల్ట్ రాదు. మీరు డైరెక్ట్ కనిపించాలి. మీరు డైరెక్ట్ ఓన్ గా మీరే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. జస్ట్ నా వీడియో అండి, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి పర్ఫార్మెన్స్ చూడండి. పర్ఫార్మెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూడండి, 113 కాల్స్ వచ్చినాయండి దీనికి. 113 కాల్స్. ఒక కాల్కి వచ్చి ₹4 పడింది మొత్తం. ఓకేనా, ఇదిగో చూడండి క్లిక్స్ ఎంతమందికి రీచ్ అయ్యింది. ఇంకా రీచ్ చూడండి ఒకసారి, 9643 ఇంప్రెషన్స్ వచ్చినాయండి. ఎంతమందికి రీచ్ అయిందంటే 7654 మందికి రీచ్ అయింది నా యాడ్ అన్నది. 113 కాల్స్ వచ్చినాయండి ఈ యాడ్కి. ఈ యాడ్కి వచ్చేసి 113 కాల్స్ వచ్చినాయి. 7654 మంది. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకుంటాను. ఓకే, నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు చూడండి, యాడ్ యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు ఆన్ చేశాను, కనిపిస్తుందా? ఇందాక ఇది ఆఫ్ అని ఉంది, ఇప్పుడు యాక్టివ్ అని చూపిస్తుంది. యాక్టివ్ యాక్టివ్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి షో అవ్విద్ది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేస్తారు. యాక్టివ్ లో ఉంది ఇప్పుడు నా యాడ్. ఓకేనా, నేను ఇప్పుడు యాడ్ ఆన్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ నాకు కాల్ స్టార్ట్ అవుతాయి. అది మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలితే మనం అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి మెటా యాడ్స్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లాగిన్ అవ్వాలండి. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది నా ఆల్రెడీ మేఘనా నాయుడు చెప్పాను కదా, ఈ అకౌంట్ తో నేను లాగిన్ అయ్యాను. ఇలా మీరు కూడా ఆ మెటా యాడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అని చూపెడుతుంది. మీ ఫేస్బుక్ ఐడి ఏదైతే ఉందో ఆ ఫేస్బుక్ ఐడితో లాగిన్ అవ్వండి. ఓకేనా, అది లాగిన్ అవ్వి మీరు అలా ఉండండి. ఆ తర్వాత లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలి, ఇదంతా కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఎక్స్ట్రాడినరీగా లీడ్స్ తెచ్చుకోవచ్చండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది మనకి. ఓకేనా, ఓకేనా, ఇంతవరకు క్లియర్ గా ఉంది అందరికి? ఓకే, ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు అడగండి.
చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క ఫేస్బుక్ అకౌంట్ కి పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫేస్బుక్ అకౌంట్ లో ఎన్ని పేజీలు అయినా క్రియేట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. 5 పేజెస్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు ఒక ఫేస్బుక్ అకౌంట్ లో. మీకు ఇంకా ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో. ఓకే, ప్రాక్టీస్ చేయండి బాగా. ప్రాక్టీస్ చేస్తే 100% మీకు కూడా వస్తుంది. నా వల్ల అవ్విందంటే మీ వల్ల కూడా అవ్విద్ది. కాకపోతే మోర్ ప్రాక్టీస్, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు 100% దీంట్లో రిజల్ట్ పొందుతారండి. ఓకే. ఓకే, అందరికీ కనిపిస్తుంది కదండి, స్క్రీన్ క్లియర్ గా ఉంది కదా అందరికి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే, ఇది నా అకౌంట్ లో లాగిన్ అయ్యి ఉన్నాను. చెప్పాను కదండి, ఇది హోమ్ బటన్. మనకి లాస్ట్ లో మన పిక్ ఉన్న బటన్ కనిపిస్తుంది ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ వచ్చినాయి. ఇలా పైకి స్క్రోల్ చేయండి, ఇదిగోండి పేజెస్ కనిపించింది. ఆప్షన్ పేజెస్ ఇక్కడ ఉంటుందండి, పేజెస్ అని. ఇదిగోండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్రెడీ నా దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి. ఇదిగోండి నాగేంద్ర ఎఫ్ఎల్పి ఆన్లైన్ మనీ ఎర్నింగ్, ఇప్పుడే క్రియేట్ చేశాను ఈ పేజ్ మీ ముందు. చూసారు కదా, ఆన్లైన్ మనీ ఎర్నింగ్. ఓకేనా, నాగేంద్ర ఎఫ్ఎల్పి, నాగేంద్ర ఎంటర్ప్రైజెస్, మిలియనర్స్, ఇవన్నీ కూడా నా పేజెస్. ఈ పేజ్ అని ఇప్పుడు నేను మీ ముందు క్రియేట్ చేసిన పేజ్. చూసారు కదండి, ఈ పేజ్ ఇప్పుడే క్రియేట్ చేశాను ఈ విధంగా. అంటే చూడండి, మనం ఎక్కడైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అది అన్నిటిలో కూడా ఉంటుంది. ఇందాక నేను ల్యాప్టాప్ లో చేశాను, మరి పేజ్ ఇక్కడ ఎలా చూపెడుతుంది అంటే, ఆ మేఘనా నాయుడు అనే అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ కి నేను ఈ పేజ్ క్రియేట్ చేశాను కాబట్టి మనకి ఎక్కడైనా షో అవుద్ది అది. ఓకే, ఈ విధంగా మన పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి, ఒకవేళ లేదనుకో ఇక్కడ పైన క్రియేట్ బటన్ ఉంది. చూసారు, ఇది కూడా క్రియేట్ యువర్ పేజ్. ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేజ్ నేమ్ చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, ఇక్కడ నేమ్ ఇచ్చుకుంటాం, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. మళ్ళీ తర్వాత మన అడ్రస్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ మనం దేనికోసం పెడుతున్నాము, మనది దేనికి సంబంధించి పేజ్ క్రియేట్ చేస్తాం అన్నది టార్గెట్ పెడతాము. నెక్స్ట్ మన నెంబర్ ఇచ్చుకుంటే ఇవన్నీ డీటెయిల్స్ అంటే మీకు ల్యాప్టాప్ లో కాబట్టి అవన్నీ వరుసగా అనిపించింది. ఇక్కడ ఫోన్ లో అయితే 1 బై 1 1 బై 1 1 బై 1 మనం వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మనం సబ్మిట్ చేసుకుంటే వెళ్తే పేజ్ క్రియేట్ అయిపోతుంది. జస్ట్ 10 నిమిషాల్లో పేజ్ సెట్ చేయొచ్చు. ఓకే. ఓకేనండి, అర్థమైంది ఇక్కడ పేజ్ ఎలా ఫోన్ లో మనం ఎలా చేయాలన్నది. ఓకేనా, చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి, 100% అవుతుంది. మెయిన్ చెయ్యండి, ట్రై చేయండి. ట్రై చేయకుండా రాలేదంటే కాదు, ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. మరి మంచిగా చెయ్యండి, పేజ్ క్రియేట్ చేస్తే రేపటి క్లాస్ లో నేను నెక్స్ట్ అసలు లీడ్స్ ఎలా రన్ చేయాలని నేను మీకు చెప్తాను.